భాజపాలో శక్తివంతమైన నేతగా ఎదిగి దేశ రాజకీయాల్లో అనతి కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించారు అమిత్ షా. కేంద్రంలో భాజపా అధికారంలోకి రావటంలో కీలక పాత్ర పోషించి అపర చాణుక్యుడిగా పేరు సంపాదించుకున్నారు. అధపాతాళంలో నుంచి ఉబికి వచ్చిన లావాలా వివిధ కేసుల్లో ఊపిరాడని స్థితి నుంచి దేశ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం కేంద్రంలోని అధికార పార్టీ భాజపా ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భాజపాలో సాధారణ కార్యకర్తగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన అమిత్ షా అంచెలంచెలుగా ఎదిగి జాతీయ అధ్యక్షుడి స్థాయికి చేరుకున్నారు. మహారాష్ట్రలోని 1964లో ఉన్నత కుటుంబంలో జన్మించిన అమిత్ షా ఇంటర్ వరకు ముంబైలో చదువుకుని ఉన్నత చదువుల కోసం అహ్మదాబాద్ వెళ్లారు. అహ్మదాబాద్లోని సియూషా సైన్స్ కళాశాలలో బీఎస్సీ బయోకెమిస్ట్రీ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత తన తండ్రి నడిపే వ్యాపారం వైపు తొలి అడుగులు వేశారు. చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో చురుగ్గా పాల్గొన్న షా కాలేజీ రోజుల్లో సంఘ్ వాలంటరీగా పనిచేశారు. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ ప్రచారకగా పనిచేస్తున్న నరేంద్ర మోడీని 1982లో మొదటిసారిగా కలుసుకున్నారు. అప్పటి నుంచి ప్రధానమంత్రి పదవి చేపట్టేంత వరకు మోడీ వెన్నంటే ఉన్నారు. కేంద్రంలో భాజపా సొంత మెజారిటీతో అధికారంలోకి రావటంలో కీలక పాత్ర పోషించి నరేంద్ర మోడీ ప్రధాని కావటంలో కీలక భూమిక పోషించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి భాజపా అనుబంధ విద్యార్థి విభాగమైన ఏబీవీపీలో చేరిన అమిత్ షా 1986లో మొదటిసారిగా భాజపాలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. భాజపా యువమోర్చాలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన పార్టీని పటిష్టం చేశారు. తొలిసారిగా 1991 ఎన్నికల్లో భాజపా సీనియర్ నేత ఎల్కే అద్వానీ తరఫున ప్రచారం చేశారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి 1995లో గుజరాత్లో భాజపా అధికారంలోకి రావడంలో మోడీతో కలిసి పనిచేశారు. అనంతరం గుజరాత్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని చేపట్టిన షా 1997లో జరిగిన ఉప ఎన్నికల్లో మోడీ సహకారంతో తొలిసారిగా సర్కెజ్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తిరిగి 1998 ఎన్నికలలో మరోసారి అదే స్థానం నుంచి విజయం సాధించిన ఆయన 1999లో సహకార బ్యాంకు ఎన్నికల్లో కుల ప్రభావాన్ని తట్టుకుని అహ్మదాబాద్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నష్టాల్లో కూరుకుపోయిన బ్యాంకును సంవత్సరం తిరిగేలోపే 27 కోట్ల మిగులుకు చేర్చారు. 1995 నుంచి 2001 వరకు గుజరాత్లో ఉంటూ మోడీకి పూర్తి సహాయ సహకారాలు అందించారు. గుజరాత్లో 2002లో జరిగిన ఉప ఎన్నికల విజయం తర్వాత ఏకంగా 12 కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. అప్పటి నుంచి గుజరాత్ అభివృద్ధిలో మోడీ మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2010లో గుజరాత్ హోంమంత్రిగా ఉన్న సమయంలో సొహరబుద్దీన్ బోటకపు ఎన్కౌంటర్ కేసు మెడకు చుట్టుకోవడంతో మంత్రి పదవిని కోల్పోయి అరెస్ట్ అయ్యారు. 2002 గుజరాత్ అల్లర్లు, ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్, స్నూప్ గేట్ కేసులో ఇబ్బందులు ఎదుర్కొన్న అమిత్ షాపై ఇప్పటి వరకు ఎలాంటి నేరం రుజువు కాలేదు. 2010లో రాష్ట్రం విడిచి వెళ్లాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో గుజరాత్కు దూరంగా ఉండిపోయారు. 2012లో జరిగిన ఎన్నికల సమయంలో గుజరాత్ తిరిగి వచ్చి నరన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడిన అమిత్ షాను 2013 జూన్లో ఉత్తరప్రదేశ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం నియమించింది. 80 ఎంపీ సీట్లు కలిగిన యూపీ అధ్యక్షుడిగా షా నియామకంపై సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అత్యధిక పార్లమెంట్ స్థానాలున్న ఉత్తరప్రదేశ్కు స్థానికేతరుణ్ణి అధ్యక్షుడిగా నియమించడం ఏమిటని అక్కడి వారు ప్రశ్నించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా తను నిర్దేశించుకున్న పని చేసుకుంటూ వెళ్లిపోయారు. అహర్నిశలు కష్టపడి ఎస్పీ, బీఎస్పీల కంచుకోటలు పీటలు వారేలా చేశారు. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను నియంత్రించి పార్టీకి పునర్వైభవం తీసుకువచ్చారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసిన ఆయన రాష్ట్రంలోని 80 సీట్లలో 71 స్థానాలలో గెలిపించి భాజపాకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయడంలో నిష్ణాతుడైన అమిత్ షాను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించడం ద్వారా పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చి త్వరలో జరగనున్న రాష్ట్రాల ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది.